నమస్తే, వెల్కమ్ టు HCV న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మున్సిపల్ గ్రీవెన్స్ కు 2 ఆర్జీలు, కమిషనర్ జేఆర్ అప్పలనాయుడు. ఆర్టీసీ తెరాలి డిపోకు తాత్కాలిక డ్రైవర్ల నియామకానికి సర్వం సిద్ధం. అర్హత గలవారు దరఖాస్తులు పంపండి. ఆర్టీసీ డిఎం రాజశేఖర్. శ్రీ రామేశ్వర స్వామి వారి కానుకల హుండీ ఆదాయం 3,30,615 రూపాయలు. ఆలయ ఈవో రమణ కుమారి వెల్లడి. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జేఆర్ అప్పలనాయుడు ప్రజల నుండి ఆర్జీలు స్వీకరించారు. ప్రతి సోమవారం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించే PGRS కార్యక్రమం సోమవారం మున్సిపల్ కమిషనర్ జేఆర్ అప్పలనాయుడు అధ్యక్షత నిర్వహించి ఆర్జీదారుల నుండి ఆర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు మీడియాతో మాట్లాడారు. వచ్చిన ఆర్జీల వివరాలు వెల్లడించారు. పినపాడు నుండి వచ్చిన ఆర్జీ ద్వారా ఆ ప్రాంతంలో వీధి లైట్ల ఏర్పాటు గురించి ఆర్జీ వచ్చినట్టు తెలిపారు. అదేవిధంగా 29, 30, 31, 32 వార్డులు అమరావతి కాలనీ, అమరావతి ఫ్లాట్స్ మధ్యలో నుండి రైల్వే గూడ్స్ షెడ్డుకు భారీ వాహనాల రాకపోకల గురించి ఆర్జీ వచ్చినట్టు తెలిపారు. సంబంధిత అధికారులతో మాట్లాడామని, సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు. గ్రీవెన్స్ లో కార్యాలయంలోని ఆయా విభాగాల అధికారులు పాల్గొన్నారు. ప్రతి వారం తెనాలి మున్సిపాలిటీలో PGRS అనేటువంటిది ప్రతి సోమవారం కూడా నిర్వహిస్తున్నాం. సో ఈరోజు మనకి ఒక 2 గ్రీవెన్సెస్ రావడం జరిగింది. ఒకటి వీధి లైట్లు సంబంధించి పెనపాటు నుండి అక్కడ తాడువేరు లేదు కాబట్టి దాన్ని కూడా ఎస్టిమేషన్ వేసి తొందరగా అక్కడ వీధి లైట్ సౌకర్యం కల్పిస్తామని చెప్పడం జరిగింది. సెకండ్ వన్ ఏంటంటే రైల్వే డిపార్ట్మెంట్ తరఫున భారీ వెహికల్స్ అనేవి రైల్వే గూడ్స్ షెడ్ కడుతున్నారు కాబట్టి అటువైపు భారీ వెహికల్స్ రాకూడదని చెప్పి చెంచిపేట ఆ ఏరియా వాళ్ళందరూ కూడా 2-3 సార్లు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి రైల్వే వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. అండ్ రైల్వే డిపార్ట్మెంట్ సీనియర్ సెక్షన్ ఇంజనీర్తో కంబైన్డ్ విజిట్ అనేటువంటిది ఈ వారంలో పెట్టి సో ఈ సమస్యను మనము పైకి ఎస్కలేట్ చేసి సో వాళ్ళ సమస్యను కూడా తొందరలో తీర్చడానికి ప్రయత్నిస్తున్నాం. ఏపీఎస్ఆర్టీసీలో తాత్కాలిక డ్రైవర్ పోస్టులకు ఆర్జీలు స్వీకరిస్తున్నట్లు ఆర్టీసీ డిపో మేనేజర్ రాజశేఖర్ పేర్కొన్నారు. సోమవారం తమ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజశేఖర్ మాట్లాడారు. ఏపీఎస్ఆర్టీసీలో డ్రైవర్లుగా తెనాలి డిపోకు పనిచేయటకు తాత్కాలికంగా దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు తెలిపారు. అభ్యర్థులు హెవీ లైసెన్స్ కలిగి ఉండాలని, ఫిట్నెస్ కలిగి ఉండాలని తెలిపారు. అర్హత గలవారు తెనాలి ఆర్టీసీ డిపో కార్యాలయంలో వారి అర్హతలతో కూడిన దరఖాస్తులు సమర్పించాలన్నారు. 8 గంటల డ్యూటీకి 1000 రూపాయలు, 16 గంటల డ్యూటీకి 1600 వేతనం ఉంటుందన్నారు. అదేవిధంగా ఆర్టీసీకి త్వరలోనే ఎలక్ట్రికల్ బస్సులు కూడా రానున్నట్టు తెలిపారు. ఆర్టీసీలో సేఫ్టీకి ప్రాధాన్యతనిస్తున్న అన్ని విధాలుగా పరిశీలన చేశాక డ్రైవర్ల నియామకం ఉంటుందన్నారు. హెవీ లైసెన్సు కలిగి ఉండి 1.5 సంవత్సరాల కాలం ఉండాలి. అదేవిధంగా ఫిజికల్గా ఫిట్నెస్ అయి ఉండే డ్రైవర్లకి వారు అప్లికేషన్ తీసుకొచ్చి మన ఆఫీసులో ఇచ్చినట్లయితే వారిని మెడికల్కి మరియు ట్రైనింగ్ ఇచ్చి రెండిట్లో ఫిట్ అయినట్లయితే వారిని డ్యూటీకి పంపించడం జరుగుతుంది. దీనిలో భాగంగా 8 గంటలు ఉద్యోగం చేస్తే 1000 రూపాయలు, అదేవిధంగా 16 గంటలు ఉద్యోగం చేస్తే 1600 రూపాయలు ఇవ్వటం జరుగుతుంది. ఆసక్తి గల డ్రైవర్లు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆర్టీసీలో మనం ప్రధానంగా సేఫ్టీనే టాప్ ప్రయారిటీ ఇస్తాం. కాబట్టి డ్రైవర్ల యొక్క ఫిజికల్గా మరియు మెడికల్గా మరియు ట్రైనింగ్లో ఫిట్ అయితే మాత్రమే తీసుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో మనకి తెనాలి డిపోలో డెవలప్మెంట్ విషయానికి వస్తే సుమారుగా 70-80 లక్షలు పెట్టి సీసీ రోడ్లు చుట్టూ వేయించడం జరిగింది. అదేవిధంగా ప్రయాణికులకి ఫ్యాన్లు కానీ, చైర్లు కానీ, ఈ మధ్యకాలంలో RO వాటర్ కూడా మనం ఆ బస్టాండ్లో ఒకటి, ఈ బస్టాండ్లో ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రయాణికులు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రయాణికులు కోరుకునే విధంగా సౌకర్యాలని మనం తెనాలి ఏపీఎస్ఆర్టీ డిపో కల్పిస్తుందని మీ అందరికీ చెప్తా. మనం తెనాలి డిపో తరఫున 40 బస్సులు, ఎలక్ట్రికల్ బస్సులు, AC బస్సులు ప్రపోజల్ ఇచ్చున్నాం. అవి కూడా చాలా తొందరలో మన తెనాలి డిపోకు రావడం జరుగుతుంది. మన గౌరవ మంత్రి గారు శ్రీ నాదెండ్ల మనోహర్ గారి చొరవతో మన ఈ 40 బస్సులని కూడా చాలా తొందరలో ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది. అప్పుడు మన తెనాలి డిపోకి ఇంకా ఏదైనా రూట్లో బస్సులు ఎక్స్ట్రా పెంచడం, తెనాలి గుంటూరు రూట్లో ఇంకా అదనపు బస్సులు పెంచడం, తెనాలి విజయవాడ రూట్లో అదనపు బస్సులు పెంచడం, తెనాలి కొల్లిపూర్ రూట్లో అదనపు బస్సులు పెంచడం జరుగుతూ ఉంది. కాబట్టి అవకాశాలను అందరూ వినియోగించుకొని రాబోయే రోజుల్లో ఆర్టీసీని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ డిపో మేనేజర్. థ్యాంక్ యూ. శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామి హుండీ కానుకల్ని లెక్కించగా 3,30,615 రూపాయలు భక్తులు కానుకలుగా సమర్పించారని ఆలయ ఈవో రమణ కుమారి పేర్కొన్నారు.
స్థానిక గంగానమ్మపేటలో వేయించేస్తున్న శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామి ఆలయంలో సోమవారం స్వామివారికి భక్తులు సమర్పించిన కానుకల్ని లెక్కించారు. 3 నెలల కాల పరిమితి గాను కానుకల హుండీ ద్వారా స్వామివారికి వచ్చిన ఆదాయం వివరాలను ఈవో రమణకుమారి మీడియాకు వివరించారు. సంఘం జాగర్లముడి శివాలయం ఈవో పద్మ పర్యవేక్షణ అధికారిగా హాజరు కాగా ఆలయ సిబ్బంది సేవా సమితి సభ్యులు హుండీ కానుకల లెక్కింపులో పాల్గొన్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ పర్వతవర్ధిని సమేత రామేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు హుండీ లెక్కింపు చేయటం జరిగింది. హుండీ లెక్కింపులో భక్తులచే సమర్పించబడిన కానుకలు 3,30,615 రూపాయలు వచ్చి ఉన్నాయి. ఈ మొత్తం కూడా బ్యాంక్ ఆఫ్ బరోడా నందు డిపాజిట్ చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో అర్చక స్వాములు సిబ్బందితో పాటు సేవా సమితి వారు కూడా పాల్గొనడం జరిగింది. పర్యవేక్షణ అధికారిగా శ్రీమతి సంగం జాగలముడి ఈవో గారు పద్మ గారు పాల్గొనడం జరిగింది. ఇది గత 3 నెలలుగా వచ్చినటువంటి దేవాలయం హుండీ ఆదాయం అని తెలియజేయటమైంది. ప్రజా సమస్యల పరిష్కార దిశగా డివిజన్ రెవెన్యూ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కు 10 ఆర్జీలు వచ్చినట్లు కార్యాలయ ఏవో ఒక ప్రకటన ద్వారా తెలిపారు. స్థానిక కొత్తపేటలోని ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం కార్యాలయ ఏవో శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో గ్రీవెన్స్ నిర్వహించి ఆర్జీదారుల నుండి ఆర్జీలు స్వీకరించారు. మొత్తం 10 ఆర్జీలు స్వీకరించగా రెవెన్యూ విభాగానికి 2, సర్వే విభాగానికి 2, మున్సిపల్ విభాగానికి 4, విద్యాశాఖకు 1, విద్యుత్ శాఖకు 1 ఆర్జీ వచ్చినట్లు సమాచారం. గ్రీవెన్స్ లో డివిజన్ స్థాయి వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. జ్యేష్ఠ పౌర్ణమి ప్రాధాన్యత క్రమంలో శ్రీ సువర్చుల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో విశేష అన్న సందర్పణ కార్యక్రమం నిర్వహించినట్లు ఆలయ ఈవో హరిప్రసాద్ పేర్కొన్నారు. స్థానిక షరా బజార్లో 4 ధ్వజస్తంభాలతో విశేష ఆలయంగా విరాజిల్లుతున్న శ్రీ సువర్చుల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా సోమవారం ఆలయంలో విశేష పూజలు నిర్వహించి భక్తులకు అన్న సంతర్పణ చేశారు. ఆలయ ఈవో హరిప్రసాద్ అన్న సంతర్పణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆలయ అర్చకులు రొంపిచెర్ల కిరణ్ కుమార్ పూజ విధుల విశిష్టతను వివరించారు. గత 8 నెలలుగా ఆలయంలో సాయంత్రం వేళ ఉత్సవ సేవ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఉత్సవ సేవలో భక్తులు విశేషంగా పాల్గొని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దివ్య అనుగ్రహం పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు రొంపిచెర్ల శ్రీనివాసమూర్తి, ఆర్ సురేష్, మూర్తి వెంకటేశ్వరరావు, పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ తదితర మహిళా సభ్యులు విశేషంగా భక్తులు పాల్గొన్నారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానం షరాబ్ బజార్ నందు ప్రతి నెలలో జరిగే పౌర్ణమి ఉత్సవంలో భాగంగా ఉదయం స్వామివారి అన్న సంతర్పణ కార్యక్రమం జరుగును. సాయంత్రం స్వామివారి దేవాలయ ప్రాంగణంలో స్వామివారి ఉత్సవ సేవా కార్యక్రమం జరుగును. ఈ కార్యక్రమం మా వంశపారపర్య అర్చక స్వామి అయినటువంటి శ్రీనివాసమూర్తి గారు మరియు వారి కుమారులు కిరణ్ గారు, సురేష్ గారు పాల్గొని ఘనంగా నిర్వహించుతున్నారు. తెనాలి పట్టణంలో ఎంతో అరుదైన ఆలయంగా విరాజిస్తున్నటువంటి శ్రీ సూచరా సమేత పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రతి నెల పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయంలో స్వామివారి దర్శనానికి విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఆ కార్యక్రమం భాగంగా ఈ రోజున నిజ జ్యేష్ఠ పౌర్ణమి పురస్కరించుకొని స్వామివారి దర్శనానికి విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే ప్రతి పౌర్ణమి సాయంత్రం వేళ సంధ్యా సమయంలో ఆలయ ప్రాంగణంలో సూచరా సమేత పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఉత్సవ సేవా కార్యక్రమం కూడా ఎంతో వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఆలయ కార్యనిర్వహణాధికారి అయినటువంటి హరిప్రసాద్ గారి ఆధ్వర్యంలో గత 8 నెలలుగా మన ఈ యొక్క ఉత్సవ సేవని ప్రారంభించడం జరిగింది. ప్రతి నెలా కూడా క్రమం తప్పకుండా ఈ యొక్క ఉత్సవ సేవ జరుగుతుంది. సాయంత్రం జరిగే ఉత్సవ సేవలో కూడా విశేషంగా భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుతున్నాము. జై శ్రీరామ్. రైతు సంక్షేమానికి, వ్యవసాయ అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని మాజీ మంత్రి వేమూరు ఎమ్మెల్యే నాక ఆనందబాబు అన్నారు. వేమూరు నియోజకవర్గం అమర్తలూరు మండలం తిరుమల గ్రామంలో సోమవారం ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఆనందబాబు పాల్గొనగా ట్రాక్టర్ ర్యాలీగా గ్రామంలోకి చేరుకుని ముందుగా గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏరువాక పర్వదినం భూమి పూజ చేసి భూమాతను, పశు సంపదను ఆరాధిస్తూ ప్రకృతితో మనిషికున్న అవినావ భావ సంబంధాన్ని తెలియజెప్పే ఏరువాక పౌర్ణమి పండుగ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే ఆనందబాబు రైతులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సకాలంలో వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండి రైతుల ఇల్లు సిరి సంపదలతో కలకల్లాడాలని భగవంతుని ఆయన ప్రార్థించారు. నాగలతో దున్ని విత్తనాలు జల్లి ఏరువాకను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. తొలకరి వర్షాలతో ప్రారంభమై ఏరువాక రైతులకు పండుగ లాంటిదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతు పక్షపాతిగా ఎల్లప్పుడూ రైతులకు అండగా ఉంటున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు సకాలంలో అందించేందుకు పంట కాలంలో ఎదురయ్యే సమస్యల్ని శ్రద్ధతో పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. సాగునీటి సౌకర్యాలను మెరుగుపరచడం, పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం, రైతులకు అవసరమైన రుణ సదుపాయాలను సులభతరం చేయడం వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించిందని ఎమ్మెల్యే తెలిపారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించి వారిని సాంకేతికతో అనుసంధానం చేసేందుకు కూడా కృషి చేస్తున్నామని వివరించారు. రైతులు రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేయాలని వ్యవసాయ శాస్త్రవేత్తల అధికారుల సూచన పాటిస్తూ తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించే విధంగా సాగు చేయాలని రైతులకు సూచించారు. రైతులందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ బాబు రైతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వేమూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ గొట్టిపోటి పూర్ణకుమారి, మార్కెట్ యార్డ్ చైర్మన్ జొన్నలగడ్డ విజయబాబు, కూటమి పార్టీల నాయకులు కొత్తపల్లి రవీంద్రబాబు, ఇలవర్తి బ్రహ్మానందం, కొసరాజు దేవకుమార్, శరణగిరి రాజేంద్ర, గొట్టిపాటి భానుగంగాధర్, వెలక కోటేశ్వరరావు, బొంత ఆంజనేయులు, కొడాలి నాగయ్య, లమంచిలి బాజీ, నార్ల శ్రీను, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి లక్ష్మీ, ఏడీ అఖ్తర్ హుస్సేన్, ఏబోలు ప్రేమ్ సాగర్, హేమంత్ భరత్ కుమార్, మదన్ మోహన్ రైతులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఏరువాక పౌర్ణమి సందర్భంగా రైతాంగానికి సంబంధించి ఈ తొలకరి వర్షాలు పడుతున్నటువంటి సీజన్లో ఈ విత్తనాలు జల్లేటటువంటి కార్యక్రమం, పంటలకు సంబంధించి విత్తనాలు విత్తే కార్యక్రమం ఏరువాక పౌర్ణమి అంటారు అనేది మనందరం తెలిసిన విషయం. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు మొదలుపెట్టినటువంటి వ్యవసాయ పనులు ప్రశాంతంగా జరగాలి, సంతోషంగా రైతు విత్తినటువంటి ప్రతి విత్తనం చేతికి అందించేంత వరకు కూడా చిన్న బిడ్డలు కడుపులో బిడ్డ ఉన్నప్పుడు ఏ విధంగా తల్లి కాపాడుకుంటూ వస్తుందో ఆ విధంగా విత్తిన విత్తనం మొలకెత్తి పెరిగి పంటలు మన చేతికి వచ్చేంత వరకు కూడా ఎంతో టెన్షన్గా ఇబ్బందిగా రైతు ఉంటాడు. అటువంటి పరిస్థితుల్లో భూమి తల్లికి పూజ చేసి నమస్కారం పెట్టుకొని గ్రామ దేవతలకి పూజలు చేసుకొని ఈ కార్యక్రమం ప్రారంభించుకోవడం ఆనవాయితీ. ఈరోజు రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఏరువాక పౌర్ణమి సందర్భంగా రాష్ట్రంలో ఉన్న వ్యవసాయదారులకి రైతాంగం అందరూ కూడా ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశాడు. ఎందుకంటే మన రాష్ట్రం 170% పైన వ్యవసాయ ఆధారంగా జీవనం సాగిస్తున్నటువంటి రాష్ట్రం. మన నియోజకవర్గం లాంటిది 70-80% ఎక్కువ వ్యవసాయం మీద ఉంటాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కూడా రాష్ట్ర విభజన తర్వాత మరి ముఖ్యంగా యాంత్రీకరణ లేదు, ఇండస్ట్రీస్ లేవు, సర్వీస్ సెక్టర్ లేదు. ప్రధానమైన రంగం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ రంగం. కాబట్టి వ్యవసాయ రంగాన్ని కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. వ్యవసాయం మీద ఆధారపడినటువంటి రైతాంగాన్ని పూర్తిగా అప్రమత్తంగా ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు పరిశీలన చేస్తూ ఆదుకునే పరిస్థితి ఈ రాష్ట్రంలో కనపడతా ఉంది. ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పైన నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఆశీర్వాదంతో నడుస్తున్నటువంటి ప్రభుత్వం ఇలా పూర్తిగా రైతు పక్షపాత ప్రభుత్వం. గతంలో ఇలా 4వ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తా ఉన్నాడు. మొట్టమొదటి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా రైతులకు అవసరమైనటువంటి ప్రతి అంశంలో కూడా అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం సహకరిస్తూ ముందుకు పోయేటటువంటి ప్రభుత్వం అనేది మీ అందరికీ తెలుసు. కాబట్టి రాష్ట్రంలో అత్యధిక శాతం ఉన్నటువంటి రైతాంగం 19-24 మధ్యలో 19 ఎన్నికల్లో కొంచెం తప్పటడుగు వేసినప్పటికీ 24 ఎన్నికల్లో ఖచ్చితంగా రైతు పక్షపాతిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని వీరందరూ కూడా కృతనిశ్చయంతో పనిచేసి అధికారంలోకి తీసుకొచ్చారు. మీకు తెలుసు, ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు గతంలో ఎప్పుడూ లేని విధంగా అన్ని రకాలుగా ఆదుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. పండిన పంటకి గిట్టుబాటు ధర లేకపోతే ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యానికి 24 గంటలు తిరగకుండా మీకు మీ ఖాతాలకి డబ్బులు జమ చేసినటువంటి పరిస్థితి. ఈ సంవత్సరం కూడా వ్యవసాయ పనులు మొదలైనవి. మీరు ఆందోళన చెందొద్దు. ఇప్పుడే అగ్రికల్చర్ అధికారి గారు చెప్పినట్టుగా మీకు ఎరువులు కూడా సకాలంలో అందించడానికి అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. కాకపోతే సాధ్యమైనంత వరకు మీరు ఎరువులు తగ్గించడానికి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా కౌలు వ్యవసాయం చేస్తున్నటువంటి రైతాంగం కొద్దిగా అర్థం చేసుకోండి. ఎందుకంటే యూరియా బస్తాలు పోయంగానే ఎక్కువ దిగుబడి వచ్చేసిందని మీరు అనుకోవద్దు. ఏదైనా దానివల్ల చాలా నష్టాలు కూడా ఉన్నాయి. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుంది, సహకరిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, తెనాలి రామలింగేశ్వరపేటలో వేయించేసి ఉన్న శ్రీ దుర్గా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయం నందు ఏరువాక పౌర్ణమి మూలా నక్షత్ర పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి విద్యార్థులకు ఉచితంగా విద్యా సామాగ్రి అందజేశారు. పౌర్ణమి మూలా నక్షత్రం సందర్భంగా విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో హరిప్రసాద్ మాట్లాడుతూ
పౌర్ణమి మూలా నక్షత్రం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడంతో పాటుగా కొండూరు శృంగేరి జ్యోతి దంపతుల సహకారంతో విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది హరిదాస్ గౌరీశంకర్, అర్చకులు వి రాఘవేంద్ర వరప్రసాద్, భక్తులు, విద్యార్థులు పాల్గొన్నారు. దుర్గా పార్వతి సమేత రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం రామలింగేశ్వరపేట నందు ఈ రోజున పౌర్ణమి సందర్భంగా మరియు మూలా నక్షత్రం సందర్భంగా విద్యార్థులకు బాలబాలికలకు కొండూరి శృంగేరి గారు జ్యోతి గారి దంపతులచే ఉచితంగా పెన్ను పుస్తకం అమ్మవారి అర్చన చేసిన పెన్ను పుస్తకం ఈ బాలబాలికలకు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించిన మా అర్చక స్వామి అయినటువంటి రాఘవేంద్ర వరప్రసాద్ గారికి మరియు చల్లా బాలత్రిపుర సుందరి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు జరిగే పౌలింపు సేవలు కూడా ఘనంగా నిర్వహించడం జరిగిందని తమకు మీడియా మిత్రులకి తెలియపరచడం అయింది. పార్వతీ పరమేశ్వర అనుగ్రహంతో ఈవో హరిప్రసాద్ గారి ఆధ్వర్యంలో అర్చక స్వాముల వారి రాఘవ గారి సహకారంతో మా మిత్రులు, బంధువులు అందరూ నాకు చేయూతనిచ్చిన అందరి సమక్షంలో బాలబాలికలకు ఉచితంగా పుస్తక పంపిణీ చేయాలని చెప్పి సంకల్పంతో మేము మంచి కార్యక్రమం అని చెప్పి మేము చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో ఈ పిల్లలందరూ కూడా జ్యేష్ఠ పౌర్ణమి నాడు అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు కాబట్టి వారికి ఉన్నత విద్యా ప్రాప్తం కలిగి మంచి పొజిషన్లో ఉండి వారు కూడా సొసైటీలో మంచి స్థానం సంపాదించుకోవాలని ఆయురారోగ్యాలతో అందరూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు సహకరించిన దేవస్థానం వారికి, మీడియా మిత్రులకి, బంధువులకి, మిత్రులకి అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ నూతనంగా ఎంపికైన శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్తలి మండలి కమిటీ సభ్యులు ఆలయ అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేయాలని వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు తెలిపారు. వేమూరు నియోజకవర్గం చుండూరు మండలం కొత్తపల్లి నారికేలపల్లి గ్రామంలోని శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయ కమిటీ పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్తలి మండలి కమిటీ చైర్మన్ గా నల్లగొర్ల ఆదినారాయణ పాలకవర్గ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనందబాబు మాట్లాడారు. ప్రసిద్ధి చెందిన మల్లేశ్వర స్వామి ఆలయం విశిష్టత కాపాడే విధంగా పాలకవర్గం పనిచేయాలని సూచించారు. దేవస్థానం అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పన, ఆలయ ఆధ్యాత్మిక వైభవాన్ని మరింత పెంపొందించే దిశగా కమిటీ సభ్యులు అంకిత భావంతో పనిచేయాలని ఎమ్మెల్యే ఆనందబాబు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు తమ్మ శివారెడ్డి, ఎల్లారెడ్డి, వెంకటరెడ్డి, బాలకోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. భగవంతుని పేరున ఈ క్రింది విధంగా ప్రమాణం చేస్తున్నాను. రెనోవేషన్ కమిటీ సభ్యునిగా వ్యవహరించవలసిన నా ధర్మములకు తప్ప నేను నా అభిప్రాయమునకును అంగీకారమునకును సమ్మతికిని నాకు అందించడి పత్రముల యందు రహస్యముగు అంశములను స్వయంగా గాని పరంపరాయంగా గాని ఏ వ్యక్తికి గాని వ్యక్తులకును తెలియజేయను, బహిరంగపరచుట చేయనని ప్రమాణ స్వీకారంగా తెలుపుతున్నాను. ఈ దేవాలయం ఎంతవరకు పూర్తయిందో, ఇక ఈ గుడికి సంబంధించి ఏమేమి కార్యక్రమాలు మిగిలి ఉన్నాయో అవన్నీ కూడా చిత్తశుద్ధితో పూర్తి చేసే బాధ్యత మీ మీద ఉంది. ప్రభుత్వం ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం చాలా దేవాలయాల పట్ల, దేవాలయాల్లో జరుగుతున్నటువంటి పూజాధికారుల పట్ల చాలా శ్రద్ధతో గమనిస్తూ ఉంది. పూర్తిగా దేవుణ్ణి అందరూ కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి, భక్తితో పూజించాలి. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఒక ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ముందుకు పోవాలనేది ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. అది మీరందరూ ఈ టెంపుల్ విషయంలో నేను డైరెక్ట్గా చెప్తున్నాను, చిన్న చిన్న వివాదాలు కూడా మీ మధ్య తలెత్తని నాకు తెలుసు. అవన్నీ కూడా ఎన్ని వివాదాలు ఉన్నా, ఏం జరిగినా ఇది దేవుని కార్యక్రమం అనేది మీరు గుర్తుపెట్టుకోండి, మర్చిపోవద్దు. ఏదన్నా అన్ని పక్కన పెట్టైనా సరే ఈ కార్యక్రమం మీ భుజస్కంధానికి వచ్చినటువంటి బాధ్యతని ఏ విధంగా పూర్తి చేయాలి, ఈ కార్యక్రమాన్ని మీ భుజస్కంధాన్ని ఎంచుకోవడానికి, మీ బాధ్యతలు ఇవ్వడానికి ఈ కమిటీ ఏర్పాటు చేయడానికి మేము ఎంతో దీనికి విషయంగా తీసుకొని ఏర్పాటు చేశాం. కాబట్టి మీరు కూడా ఏది ఏమైనా ఇక వివాదాలు అనవసరం, గుడి పూర్తి చేయాలి, గౌరవప్రదంగా దేవుని యొక్క మందిరం ప్రతిష్టాపన జరగాలి. ఆ కార్యక్రమం ఏ ఇబ్బందులు లేకుండా బ్రహ్మాండంగా చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజానీకాలందరూ కూడా పిలిచి మీరు గౌరవంగా మీ బంధుమిత్రులు అందరి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసేదానికి మీరందరూ కూడా చిత్తశుద్ధితో పనిచేయాలనేది నా యొక్క సూచన. మీకు ఆ దిశగా మీరు చేస్తారని కూడా నేను భావిస్తూ ఉన్నాను.
ఇక మిగిలిపోయిన పనులన్నీ కూడా మీరందరూ కమిట్మెంట్గా చేసి ఈ రెనోవేషన్ కమిటీ తర్వాత ఆటోమేటిక్గా దేవాలయానికి సంబంధించిన కమిటీ మళ్ళీ ఫామ్ చేస్తాం. అది కూడా మీరు చేసే దాన్ని బట్టి మీ విధానంలోనే ఖచ్చితంగా మీరు ఏ విధంగా కోరుకుంటే గ్రామంలో ఆ విధంగా నేను ఏర్పాట్లు చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాను. ఈ గ్రామంలో కూడా ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇతర ప్రజా సంక్షేమానికి సంబంధించి ఏ కార్యక్రమాలు అవసరమైనా కూడా మీరు ఎప్పుడు పిలిచినా పలుకుతాం. మీరు ఎప్పుడు ఏ కార్యక్రమం ఏ అవసరం ఉన్నా కూడా చేయటానికి నేను ఎమ్మెల్యేగా మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాను. అది గుర్తుపెట్టుకొని ఇది చిన్న గ్రామం. ఈ గ్రామం ఎప్పుడు కూడా మొదటి నుంచి కూడా పార్టీకి మాకు అండగా ఉండేటట్టు గ్రామం, చాలా చిన్న గ్రామం అయినా కూడా మీరు అవసరమైతే దేవుడి విషయాల్లో ఒక మెట్టు తగ్గైనా అందరినీ కలుపుకొని ముందుకు పోయి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయండి. ఆ దిశగా మీరు అందరూ విజయం సాధిస్తారని చెప్పి ఆశిస్తూ దుగ్గిరాల మండలం కంఠంరాజు కొండూరు గ్రామంలో వేంచేస్తున్న శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానం నందు సోమవారం హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. 3 నెలలకు గాను 19,77,910 రూపాయలు ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. లెక్కింపు కార్యక్రమాన్ని గుంటూరు దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ సిహెచ్ వెంకట శ్రీనివాసులు పర్యవేక్షించారు. వచ్చిన ఆదాయాన్ని ఆలయ అభివృద్ధి కొరకు కేటాయిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి కోగంటి సునీల్ కుమార్, ట్రస్టీ దేవభక్తుని రంగప్రసాద్, అర్చక స్వాములు, స్వచ్ఛంద సేవ సంస్థ సభ్యులు, భక్తులు, మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్చకులు మణి శర్మ మాట్లాడారు. భక్తులచే సమర్పించబడిన ఉండి కానుకలు 29/6/2025 అనగా సోమవారం దేవస్థానం నందు గల ఉండీలు తెరిచి కానుకలు లెక్కించగా 19,77,910 రూపాయల ఆదాయం వచ్చి ఉన్నది. ఈ ఉండి లెక్కింపు కార్యక్రమంకు శ్రీహెచ్ వెంకట శ్రీనివాస్, ఇన్స్పెక్టర్ దేవాదాయ శాఖ గుంటూరు వారి పర్యవేక్షణలో మరియు వ్యవస్థాపక ధర్మకర్త దేవభక్తుని రంగప్రసాద్, దేవస్థాన సిబ్బంది, అర్చకులు, స్వాములు, స్వచ్ఛంద సేవా సంస్థలు మరియు భక్తులు ఉండి లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇట్లు అమ్మవారి సేవలో కోగంటి సునీల్ కుమార్, కార్యనిర్వహణాధికారి. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం 2025-2026 విద్యా సంవత్సరానికి గాను నిర్వహించిన ఫార్మసీ పరీక్షా ఫలితాల్లో తెనాలి పట్టణానికి చెందిన ఏఎస్ఎన్ ఫార్మసీ కళాశాల విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించినట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె వెంకటరమణ తెలియజేశారు. 3వ సంవత్సరం విద్యార్థినిలు జె రాజకుమారి, మీనాక్షి, 4వ సంవత్సరం విద్యార్థినిలు షేక్ కమర్జాహా, బి వీరాంజలి అత్యుత్తమ ప్రతిభ కనపరిచారు. ప్రతిభ కనపరిచిన విద్యార్థులను కళాశాల చైర్మన్ అనాబతున్ శివకుమార్, కరెస్పాండెంట్ అండ్ సెక్రటరీ అనాబతున్ సత్యనారాయణ చౌదరి, ప్రిన్సిపాల్ డాక్టర్ వెంకటరమణతో పాటు అధ్యాపక మరియు అధ్యాపకేతర సిబ్బంది అభినందించారు. కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మోదీ ఆధ్వర్యంలో రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ముందుకు సాగుతుందని, ఏరువాక పౌర్ణమి రైతుల జీవితాలందరిలో వెలుగు నింపాలని భారతీయ జనతా పార్టీ జిల్లా కౌలు రైతుల సంఘం కన్వీనర్ తోటకూర కోటేశ్వరరావు రైతాంగానికి ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు. తెనాలి మండలం నందివేలు గ్రామంలో సోమవారం తోటకూర కోటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ కౌలు రైతులకు భగవంతుడు ఆశీస్సులతో సకాలంలో వర్షాలు పడి ఎటువంటి ఉపద్రవాలు లేకుండా ఆరుగాలం కష్టపడే రైతులకు మంచి పంటలు పండి ఆర్థికంగా రైతులందరూ వృద్ధి చెందాలని శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు శాఖమూరి శంకర్రావు పాల్గొన్నారు. ఈరోజు మన డాక్టర్తో మన చేను కాడికి వెళ్ళి మన విత్తనాలు పెట్టడం జరుగుతుంది. రైతులకి పంటలు బాగా పండాలని ఆ వరుణదేవుని కోరుకుంటున్నాం. విద్యార్థులను ప్రోత్సహించేందుకు దాతల సహకారం అభినందనీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. వేమూరు నియోజకవర్గం మండల కేంద్రం అమర్తలూరులోని పీఎం శ్రీ జెడ్పీ హైస్కూల్లో విద్యార్థులకు 120 భోజనం ప్లేట్లను గ్రామానికి చెందిన దాత గ్రంథి సురేష్, రాజ్యలక్ష్మి దంపతుల కుమార్తె గ్రంథి జ్యోష్ణశ్రీ పుట్టినరోజు పురస్కరించుకుని సోమవారం పాఠశాలలోని విద్యార్థులకు అందించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ మాట్లాడుతూ దాతల సహకారాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని విద్యాభ్యాసంలో ఉన్నత స్థాయికి ఎదగాలని, దాంతో గ్రామానికి, తల్లిదండ్రులకు, పాఠశాలకు, ఉపాధ్యాయులకు పేరొస్తుందన్న విషయం గమనించాలన్నారు. విద్యార్థులు విద్యార్థి దశ నుండి సేవ దృక్పథం కలిగి ఉండాలని కోరారు. పాఠశాల హెచ్ఎం కనపర్తి లింగేశ్వరరావు మాట్లాడారు. పాఠశాలలో 9వ తరగతి విద్యార్థి పుట్టినరోజు సందర్భంగా తండ్రి సురేష్ ప్లేట్లు అందించడం అభినందనీయమని వారి కుటుంబ సభ్యులకు కృతజ్ఞత తెలిపి జ్యోత్స్నశ్రీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంథి సురేష్, రాజ్యలక్ష్మి, మోహన్ సాయి, మణికంఠ ఉపాధ్యాయులు, మాజుటి వెంకటేశ్వరరావు, ఆదినారాయణ, రవి, రత్న, భ్రమర, సూర్యశ్రీ, విశ్రాంత ఉపాధ్యాయులు బన్నారపురి రామబ్రహ్మం, బడుగు అనిల్ కుమార్, ఉమా, ఇంటూరు విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ నాన్నగారిని మన స్కూల్కి కొన్ని ప్లేట్స్ పిల్లలు కొంతమంది నుంచి ఉన్నారు. ప్లేట్ తప్పని అంటే ఆయన ఇస్తాను సార్ అన్నారు. 125 బాగుంటుందని చెప్పేసి ఎదురుగా చెప్పారు. ఓవరాల్గా 125 ప్లేట్లు, మోర్ దాన్ 10,000. ఇక్కడ స్కూల్లో పిల్లలందరికీ కూడా ప్లేట్స్ సరిపోవట్లేదని
అడగటం వారు ఇవ్వటం, మరి అట్లాగే వాళ్ళ పాప కూడా నా కుటుంబంతో నాకున్న సన్నిహిత సంబంధంతో మరి వాళ్ళు ఎప్పుడు మన ఈ మధ్య సురేష్ గారి మరి జన్మదిన సందర్భంగా పాంచాలంలో ఐక్యం పెట్టి, అట్లాగే మణికంఠ జన్మదినానికి మోపర్ హాస్టల్లో పిల్లలకి ఇవ్వటం జరిగింది. మరి జోసనా పేరు మీద కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఇవ్వటం, మరి ఆ పాప కూడా బాగా చదువుకోవాలి, మరి బాగా చదువుకుని ఇదే స్కూల్లో మీరు వచ్చి పేద పిల్లలకి మరి మనం సహాయం చేయాలని, సహాయం చేస్తారని గంటి సురేష్ గారు కార్యక్రమంలో పాల్గొంటూ చాలా సహాయం చేస్తున్నారు. ఈ సందర్భంగా వాళ్ళ అమ్మాయి పుట్టినరోజు సందర్భంగా మనకి కోరిన విధంగా ప్లేట్లు, మంచి ప్లేట్లు కొని ఈ సమయంలో బహుకరిస్తున్నారు. మహాప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై ఆయన సతీమణి హజరత్ ఆయేషాపై వివాదాస్పద అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని భారత ప్రజాస్వామ్య లౌకిక రాజ్యాంగ పరిరక్షణ సమితి అధ్యక్షుడు షేక్ సుభాని ముస్లిం పెద్దలతో కలిసి ఆ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు. సోమవారం మండల కేంద్రం దుగ్గిరాల మూర్తుజా నగర్ లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో జనాబ్ షేక్ హుస్సేన్ సాహెబ్, షేక్ మహబూబ్ జిలానీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుబానీ ముస్లిం పెద్దలు మాట్లాడారు. మహాప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై ఆయన సతీమణి హజరత్ ఆయిషా గారిపై వివాదాస్పద అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదు. తీవ్రంగా ఈ ఆ వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాం. ప్రవక్త ఆయన సతీమణి జీవిత చరిత్రపై, ఇస్లాంపై కనీస అవగాహన లేకుండా పశ్చిమ బెంగాల్కు చెందిన నాజియా ఇలాహీ ఖాన్ చేసిన తీవ్రమైన అవమానకరమైన అనుచిత వ్యాఖ్యలు ముస్లింల మనోభావాలను కించపరిచేలా ఉన్నాయి. ఇలాంటి కుట్రపూరిత రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన ఆమెను చట్టపరంగా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం. सल्लल्लाहु अलैहि वसल्लम आयशा रज़ियल्लाहु ताला अन्हु बुरे बात बोल को क्या हो करना, वो कहता मुनाफिक, वो उन्हें बोले तो बुरे बात बोलना मुनाफिक नहीं है, वो इस्लाम को कहता कि बुरे बात वो बोलना नहीं बोलना करने का पूछ को. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మున్సిపల్ గ్రీవెన్స్ కు 2 ఆర్జీలు, కమిషనర్ జేఆర్ అప్పలనాయుడు. ఆర్టీసీ తెరాలి డిపోకు తాత్కాలిక డ్రైవర్ల నియామకానికి సర్వం సిద్ధం, అర్హత గలవారు దరఖాస్తులు పంపండి. ఆర్టీసీ డీఎం రాజశేఖర్. శ్రీ రామేశ్వర స్వామి వారి కానుకల హుండీ ఆదాయం 3,30,615 రూపాయలు. ఆలయ ఈవో రమణ కుమారి వెల్లడి. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.